ఐదో తరగతి చదువుతున్న అంధ విద్యార్థి ప్రతిభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫిదా అయ్యారు. విద్యార్థి అద్భుతంగా పాటలు పాడడం విని మురిసిపోయారు. పౌరాణిక గాథలు కథలు చెబుతుంటే ఆసక్తిగా విని అభినందించారు జగ్గారెడ్డి. ఆ విద్యార్థి కుటుంబ ఆర్థిక ఇబ్బంది తెలుసుకుని మరోసారి దాతృత్వం చాటుకున్నారు జగ్గారెడ్డి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో లొంకా తండాకు చెందిన వికాస్ నాయక్ నిజామాబాద్ పట్టణంలో స్నేహ సొసైటీకి చెందిన అందుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతను 3 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చూపు కోల్పోయాడు. వికాస్ అద్భుతంగా పాటలు పాడడమే కాదు, కొమరెల్లి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతుడు వంటి వాటి పౌరాణిక గాథలు కథలు కూడా చెబుతున్నారు. అయితే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వికాస్ తన అమ్మ కవిత, తాత, అమ్మమ్మ, పెద్దమ్మల్ని వెంట పెట్టుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిసేందుకు సంగారెడ్డి వచ్చారు. తన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వికాస్ జగ్గారెడ్డితో తన బాధను చెప్పుకున్నారు. తన తండ్రికి 2 కిడ్నీలు పాడే 2 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని వివరించారు. తనకు తన తండ్రి చికిత్సకు 6 లక్షల అప్పైందని, దానికి వడ్డీ మరో 1 లక్ష వరకు అయిందని కన్నీరు పెట్టుకున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని జగ్గారెడ్డిని కోరాడు వికాస్. కష్టపడి బాగా చదువుకుని కలెక్టర్ అవుతానని, తనకు సహకరించాలని జగ్గారెడ్డిని కోరాడు. బాబు ఎంత 7.5 లక్షలు జాగ్రత్తగా అప్పు కట్టుకో. మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు, నాకు ఉన్నాయి అప్పులు. వికాస్ నాయక్ బాధలు విన్న జగ్గారెడ్డి చలించిపోయారు. యూట్యూబ్ పెట్టుకుంటానని వికాస్ అనడంతో అప్పటికప్పుడు మంచి స్మార్ట్ ఫోన్ తెప్పించి అతడికి జగ్గారెడ్డి అందించారు. అంతేకాదు 7,50,000 నగదు అందించారు. బాగా కష్టపడి చదువుకుని కలెక్టరు కావాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని జగ్గారెడ్డి ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో వికాస్తో పాటలు పాడించేందుకు పిలిపిస్తానని జగ్గారెడ్డి వికాస్ తల్లికి చెప్పారు. అంతేకాదు స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలం పంపించారు. జగ్గారెడ్డి సహకారానికి వికాస్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. వికాస్ 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా. 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసాయి. ఇంకా 50 ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా. ఏం దీక్ష? శివుంది. భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అప్పు పోతుంది. నీ ఇంట్రెస్ట్ 1 లక్ష పోతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తావు. అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నా నీకు. 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయవు నువ్వు. రేవంత్ రెడ్డి గారిని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి నీకు చెప్పి ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్? ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్కి, ఎమ్మెల్యే సాబ్కి చెప్తా. అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా.